ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ నెలలో అదృష్టం ఏంటంటే 2 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆకస్మిక ధనలాభం, ప్రభుత్వం ద్వారా మరి ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి ఫలించడం కానీ, లేకపోతే అందులో ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు లభించడం కానీ, మొత్తం మీద రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా సాల్వ్ అవుతుంటాయి పుట్టినప్పుడు. అది మామూలుగా 11వ స్థానంలోకి రవి వస్తే మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే గ్రహరాజు సూర్యభగవానుడు. మరి సూర్యభగవానుడి 11వ స్థానంలో కంటే ఒక వరాలు ఇచ్చే స్థానంలోకి సూర్యభగవానుడు వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా అలర్ట్ అవ్వాలి కదా. ఎందుకంటే రాజుగారు అయితే మినిస్టర్ గారు ఒక ఆర్డర్ ఇస్తే మిగతా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా టక్ టక్ మని పనులు చేస్తే కదా ఆ పథకం ఆ వ్యక్తికి అందడం జరుగుతుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి సహకరించే అవకాశం ఉంటుంది. సుమారుగా మీకు ఈ డిసెంబర్ నెల 16వ తారీఖు వరకు అత్యంత శుభమైన ఫలితాలు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రభుత్వ రంగ సంస్థ దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా 100% మీరు అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. దానికి అదనంగా చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కుజుడు దేనికి కారకుడు? భూములకి కారకుడు. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, అన్నదమ్ములు, వాహనాలు, చదువు, అంటే చతుర్థ భావం అన్నీ కూడా లాభస్థానంలోకి రావడం వల్ల ఆ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం జరిగింది. పైపెచ్చి అక్కడ రవితో కూడా కలిసి, అంటే 2 గ్రహాలు 11వ స్థానంలో ఉన్నప్పుడు 100% సాధారణంగా ఒక గ్రహం మనకు ఒక భావంలోకి 11వ భావంలోకి వచ్చినప్పుడు ఆ భావం 10% ఫలితాలు ఇద్దాం అనుకుంటాం. అదే భావంలోకి 11వ భావంలోకి ఇంకో గ్రహం వచ్చినప్పుడు అది కూడా ఒక 10% ఫలితం స్వభావ సిద్ధంగా ఇచ్చే అర్హత దానికి ఉందనుకుంటాం. సాధారణంగా అనుకుంటారు 10+10 అంటే 11వ స్థానంలోకి 2 గ్రహాలు వచ్చాయి కాబట్టి 20% ఫలితం జాతకుడికి వస్తుంది అనుకుంటారు. కానీ 10x10 100% ఫలితం రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇంకొకవేళ ఇంకా ఎక్కువ ఫలితం ఉంటే 500% కూడా రావచ్చు. సో ఆ విధంగా 2 గ్రహాలు మంచి అయినా చెడైనా మరి అది ద్విగుణీకరించడం, అంటే గుణకారం ద్వారా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. అటువంటి 2 అగ్నితత్వ గ్రహాలు మీకు 11వ స్థానంలోకి రావడం వల్ల 100% మీకు అనుకూలించే సమయం. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మరి ఈ అపరాలు, ఈ కందులు, ఇలాంటి వాటిలో ఎండుమిర్చి ఇటువంటి పంటలు వేసుకున్న వారు కూడా మరి ఈ నెల వాటి రేటు పెరగడం వల్ల మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక ఇంకొక శుభ పరిణామం ఏంటంటే 10వ స్థానంలోకి స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంతో ఈ నెల డిసెంబర్ 25 వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు సౌకర్యాలు పెరుగుతాయి, ఆకర్షణగా ఉంటారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, విలువైనటువంటి బంగారు వస్తువులు, పట్టు వస్త్రాలు లాంటివి సేకరించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ముఖ్యంగా మగవాళ్ళకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క ఆలోచనలు, ఇంకా పంచమాధిపతి కదా, పంచమాధిపతి 10వ స్థానంలో ఉండడం ఉద్యోగంలో ఇంటర్వ్యూలో విజయం లభిస్తుంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. ఇక దానికి అదనంగా మీకు గురువు కూడా దానికి అదనంగా గురువు దృష్టి కూడా మీకు 10వ స్థానంలో పడడం వల్ల 2 శుభగ్రహాలు 10వ భావాన్ని యాక్ట్ చేస్తున్నాయి. ఈ కారణం వల్ల ఉద్యోగంలో ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయి. మీ పై అధికారులు కానీ, గురువులు కానీ మీకు వృత్తిలో పని నేర్పేవాళ్ళు మంచి సహకరించి మీకు వృత్తిలో మీ అభివృద్ధికి కారణమవుతారు. చూసారా, 10మంలో 2 శుభగ్రహాలు, లాభంలో 2 గ్రహాలు, ఇవన్నీ ఈ మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని నుంచి టెంపరరీ రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
ఇక బుధుడు భాగ్యాధిపతి వ్యయ స్థానం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, పుణ్య కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం. ఇంకా బుధుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, అలాగే కంప్యూటర్లు, విద్య కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కొరకు, ప్రయాణాల కొరకు కూడా ధనం వ్యయం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద బుధుడు 12వ స్థానంలోకి శుభగ్రహంగా శుభకరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్వభావ సిద్ధంగా మరి 9వ స్థానాధిపతి మీకు 12వ స్థానంలో ఉండడం, స్వభావ సిద్ధంగా ధనుసు రాశి సహజ భాగ్యస్థానం అవడం, కంపల్సరీగా ఇది విదేశ ప్రయాణాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్ర ప్రయత్నాలు కూడా 100% జరిగే అవకాశం ఉంది. సో ఏదన్నా మరి 10, 11, 12 భావాలు యాక్ట్ చేయడం అన్నది జాతకుడికి అటు వృత్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, పుణ్య కార్యక్రమాలు ఈ నెలంతా కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక 9వ స్థానంలో కేతు కూడా పుణ్య కార్యక్రమాల ఆసక్తి కలిగిస్తూ ఉంటాడు. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు అనుకున్న పని ఏ విధంగా అయినా సరే, మంచి మార్గమా, చెడ మార్గమా, బ్యాక్ డోరా, ఏ డోర్ నుంచి అయినా మీరు అనుకున్న పని సక్సెస్ చేసే స్థానంలో రాహు భగవానుడు 3వ స్థానంలో మీ విజయ అవకాశాలని చాలా ఎక్కువ శాతం పెంచే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయం సాధిస్తారు. ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం, మరి వ్యయాధిపతి గురువు 4వ స్థానంలో వక్రగతుడై సంచరించే కారణాల వల్ల ప్లేస్ ఆఫ్ చేంజ్, ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారదాం అనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. సో మొత్తం మీద ఏదైనా ఈ నెల ఈ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా మారడంతో టెంపరీగా ఏలినాటి శని నుంచి రిలీఫ్ లభించే అవకాశం ఉంది. ఇంకా మేలైన ఫలితాల కోసం సూర్య భగవానుని ఆరాధన, రోజు ఆదిత్య ఉదయం చదువుకోవడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల ప్రభుత్వ సహకారంతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారని ఆశిస్తూ స్వస్తి.